మనిషి పరిణామ క్రమాన్ని చూస్తే పొట్ట నింపుకోవటానికి చెట్టుకున్న యాపిల్ తినడం దగ్గర నుంచి నిప్పును చక్రాన్ని తయారు చేయటం వందలాది ఏళ్లుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్న వైనం తెలిసిందే. ప్రకృతిలో కోట్లాది జీవచరాలు ఉన్నప్పటికీ బుద్ధిజీవి మనిషికి ఉన్న టాలెంట్ ముందు మరెవరైనా సరే చిత్తు కావాల్సిందే. అందుకేనేమో భూమి మీద ఉన్న ప్రాణులన్నిటికీ సమాన వాటా ఉన్నప్పటికీ మనిషికి ఉన్న మెదడుతో మిగిలిన వారందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించటమే కాదు, అంతకంతకు బలోపేతం అయ్యేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సాంకేతిక మాయాజాలంతో ఇప్పటికే అత్యంత బలవంతుడిగా మారిన మనిషి తన సుఖాల కోసం చేసుకునే ఏర్పాట్లు చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. న్యాచురల్గా చేసుకునే అంశాలకు సైతం మెషిన్ల సాయంతో మరింత సౌకర్యాన్ని అనుభవించేందుకు సిద్ధం చేసే కొన్ని వస్తువులు ఆసక్తికరంగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఆవిష్కరణను ప్రదర్శించారు జపనీయులు. మురికి పట్టిన దుస్తుల్ని ఉతికేసే వాషింగ్ మెషిన్ తరహాలో ఎంచక్క మనిషి సైతం ఒకసారి క్యూబ్లోకి వెళ్ళి కూర్చుంటే చక్కగా ఉతికేయటమే కాదు, మర్చిపోలేని అనుభూతిని కలిగించేలా హ్యూమన్ వాషింగ్ మెషిన్ను సిద్ధం చేశారు. బట్టల్ని ఉతికినట్టే మనుషుల స్నానాలకు మెషిన్ సాయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్. దీనికి మిరాయ్ అన్న పేరు కూడా పెట్టారు. కేవలం 15 నిమిషాల్లో మనిషిని శుభ్రం చేయటం దీని లక్ష్యం. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ సామాన్యుల కోసం కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేసేందుకు రూపొందించారు. కానీ ఎక్స్పోలో దీనికి వచ్చిన ఆదరణ చూసి తర్వాత దీన్ని అమ్మకాలకు సిద్ధం చేయాలన్న ఆలోచనకు కంపెనీ వచ్చిందట. జపాన్కు చెందిన సెన్స్ అనే సంస్థ 6 ఏళ్ల పాటు కష్టపడి ఈ మెషిన్ను తయారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో నిర్వహించిన ఒసాకా కాన్సై ఎక్స్పోలో దీన్ని ప్రదర్శించిన వేళ ఒకసారి దీన్ని ప్రయత్నిస్తామంటూ రిక్వెస్టులు చేసుకున్నోళ్ళు ఎందరో తెలుసా? అక్షరాల 40,000 మంది. దాంతో ఈ మెషిన్ను కమర్షియల్గా తీసుకొచ్చే ఆలోచనలో ఈ కంపెనీ చేసింది. అయితే ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ను విరివిగా అందుబాటులోకి తీసుకురాకుండా కేవలం లిమిటెడ్ ప్రజలకు మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకు దీని ధర ఎంత ఉంటుంది అన్న ప్రశ్నకు కంపెనీ సమాధానం కూడా చెబుతోంది. అనధికారికంగా దీని ధర 3 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ల లోతు, 2.6 మీటర్ల ఎత్తు ఉండే ఈ మెషిన్ చూసేందుకు ఒక పాడ్ మాదిరి కనిపిస్తుందట. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనిషి పూర్తి శరీరాన్ని క్లీన్ చేయటమే కాదు, డ్రై కూడా చేసేస్తుందట. ఇందులోకి వెళ్ళిన తర్వాత శరీరానికి ఉన్న మురికిని మాత్రమే కాదు, డెడ్ సెల్స్ను కూడా తీసేస్తుంది. స్కిన్ కండిషన్కు తగ్గట్టుగా తన క్లీనింగ్ సైకిల్ను మార్చుకుంటుంది. క్లీనింగ్ వేళ హాయిగా రిలాక్స్ అయ్యేందుకు వీలుగా వీడియోలు, మ్యూజిక్ను ప్లే చేస్తారు. స్నానం మొత్తం 15 గంటలోనే పూర్తి అవుతుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక చేసేదేమీ ఉండదు. ఎంచక్క ఒంటిని మెషిన్కు అప్పచెప్పి హాయిగా రిలాక్స్ కావటమే. కమర్షియల్ అవసరాలకు మాత్రమే వీటిని సరఫరా చేస్తామని, అది కూడా లిమిటెడ్ ఎడిషన్లలోనూ అందుబాటులోకి తెస్తామని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏమైనా రానున్న రోజుల్లో సాంకేతికత ఏ స్థాయికి వెళ్ళనుంది అన్నదానికి ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పక తప్పదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.